అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మే 14వ తేదీ సాయంత్రం 5:53 ప్రాంతం నుంచి జూన్ 15వ తేదీ తెల్లవారుజామున అంటే 14 రాత్రి 15 తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో 12:26 ప్రాంతం వరకు ఒక నెల రోజులకు సంబంధించి సూర్యుడు వృషభ సంచార మాస ఫలితాలను ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గ్రహముల యొక్క స్థితి డిగ్రీలు వీటి గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మాసం ప్రారంభ సమయానికి మేషంలో బుధుడు 4.22 డిగ్రీస్ దగ్గర ఉన్నారు. శుక్రుడు 24.20 డిగ్రీల దగ్గర ఉన్నారు. వృషభంలో అప్పుడే సూర్యుడు వృషభంలోకి వెళ్ళారు కాబట్టి సూర్యుడిని 0 డిగ్రీలో తీసుకుందాం. గురువు 3.4 డిగ్రీస్లో ఉన్నారు. మిథునంలో గ్రహములు ఏవీ లేవు. మీనంలో ఉన్న కుజుడి యొక్క 4వ చూపు మిథునం మీద ఉంటుంది. కర్కాటకంలో మాసం ప్రారంభ సమయానికి చంద్రుడు 19.8 డిగ్రీస్లో ఉంటున్నారు. ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో ఉంటున్నారు. ఇక సింహంలో గ్రహములు ఏవీ లేవు, కానీ కుంభంలో ఉన్న శని యొక్క వీక్షణ సింహం మీద ఉంటుంది. వేరే గ్రహముల వీక్షణ ఉండటం లేదు. కన్యలో కేతువు 19.38 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. కన్య మీద వృషభంలో ఉన్న గురువు యొక్క వీక్షణ, మీనంలో ఉంటున్న కుజుడు మరియు రాహు యొక్క వీక్షణ ఉంటుంది. ఇంకా తులలో మాసం ప్రారంభ సమయానికి గ్రహములు ఏవీ లేవు. ఇంక ఈ నెలలో ఏ గ్రహములు కూడా అటువైపు సంచారం చేయట్లేదు. కానీ మేషంలో ఉంటున్న బుధ మరియు శుక్ర వీక్షణ ఈ నెల తుల మీద ఉంటుంది. వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు, కానీ ఈసారి మొత్తం ప్రభావం వృశ్చికం నుంచినే చూపడానికి అవకాశం ఉంటుంది. వృషభంలో ఉన్న సూర్యుడి యొక్క చూపు, అదే సమయంలో వృషభంలో ఉన్న గురువు యొక్క చూపు, కుంభంలో ఉంటున్న శని యొక్క చూపు కూడా వృశ్చికం మీద పడుతోంది. ఇంకా మాసం మధ్యలో కుజుడు కూడా మేషంలోకి వస్తారు. కుజుడు యొక్క 8వ చూపు కూడా వృశ్చికం మీద ఉంటుంది. ధనస్సులో గ్రహములు ఏవీ లేవు. దాదాపు నెల ముగిసే బుధ శుక్ర మిథునంలోకి వస్తారు. ఆ సమయంలో ధనుసు మీద బుధ శుక్రుల వీక్షణ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఇక మకరంలో గ్రహములు ఏవీ లేవు. గురువు యొక్క చంద్రుడి యొక్క 7వ చూపు కూడా మకరం మీద ఉంటుంది. ఇక కుంభంలో శని ఉంటున్నారు. ఆయన 23.36 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. మీనంలో కుజుడు 16.28 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. రాహు 19.38 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. ఇది ఈ నెలలో గ్రహముల యొక్క స్థితి మరియు డిగ్రీలు. ఇంకా ఈ నెల గ్రహ మార్పుల గురించి చెప్పుకుందాం. ఈ నెలలో బుధుడు మరియు శుక్రుడు రెండేసి భావాలు మారుతున్నారు. 2 గృహాలు. మాసం ప్రారంభ సమయానికి మేషంలో ఉన్న బుధుడు మరియు శుక్రుడు చాలా వేగంగా ప్రయాణం చేసి వృషభంలోకి వెళ్ళి వృషభం నుంచి మిథునంలో కూడా నెల ముగిసే సమయానికి వెళ్ళిపోతున్నారు. మొదటి గ్రహ మార్పు ఈ నెలలో శుక్రుడు మేషం నుంచి వృషభంలోకి మే 19వ తేదీ ఉదయం 8:25 ప్రాంతంలో వెళ్తున్నారు. సో వృషభంలో ఆయన కేవలం 24 రోజులు మాత్రమే వృషభంలో ఉంటూ జూన్ 12వ తేదీన వృషభం నుంచి మిథునంలోకి శుక్రుడు వెళ్తున్నారు. 12/6/24 తేదీన సాయంత్రం 6:10 ప్రాంతంలో వృషభం నుంచి మిథునానికి కూడా వెళ్ళిపోతున్నారు. శుక్రుడు అస్తంగతం చెంది ఉంటారు కాబట్టి ఈయన వేగంగా ప్రయాణం చేయడం అనేది సమాజం మీద పెద్దగా ఫలితం ప్రభావం చూపకపోవచ్చు. కానీ ఈ సమయంలో జన్మించే శిశువుల యొక్క జాతకాల్లో మాత్రం శుక్రుడు ఉన్న డిగ్రీలను బేస్ చేసుకొని జన్మజాతకాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది శుక్ర మార్పు. తర్వాత రెండవ మార్పు బుధుడు. మే 10వ తేదీ మేషంలోకి వచ్చిన బుధుడు మే 31వ తేదీ వృషభంలోకి వెళ్తున్నారు. కేవలం 20 రోజులు మేషంలో ఉన్నారు. వృషభంలోకి మే 31న వెళ్ళిన బుధుడు జూన్ 14వ తేదీ రాత్రి 10:53 ప్రాంతంలో, అంటే సూర్యుడు మిథునంలోకి వెళ్ళక ముందే బుధుడు వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నారు. సో ఇంకా చాలా వేగంగా ట్రావెల్ చేస్తున్నారు. సూర్యుడు ఉన్న డిగ్రీల మీదనే బుధుడు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బుధుడు కూడా వృషభంలో ఉన్న 15 రోజులు కంబస్ట్ అవుతున్నారు. బుధ శుక్ర గురు 3 గ్రహాలు కూడా అస్తంగతం చెందుతున్నారు.
వృషభంలో సూర్యుడితో కలుసున్న ఆ 15 రోజుల పాటు బుధుడి ప్రభావం కూడా ఉండట్లేదు. సో మిథునానికి వెళ్ళిన తర్వాత కూడా బుధుడు కంబస్ట్ అయ్యి ఉంటారు. సూర్యుడు కూడా వీళ్ళతో పాటే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, కానీ చాలా వేగంగా కేవలం 15 రోజులు మాత్రమే వృషభంలో శుక్ర మరియు బుధ సంచారం కలిసి ఉండబోతోంది. చాలా వేగంగా వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నారు బుధ శుక్ర ఇద్దరు. వీళ్ళు మధ్య మధ్యలో 2 డేస్ భావాలు మారుతున్నారు కాబట్టి కలిపి చెప్పేశాను. ఇంకా 3వ గ్రహ మార్పు ఏది ఉంటుంది ఈ నెలలో అంటే కుజుడు. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 3:02 ప్రాంతంలో మీనం నుంచి మేషంలోకి కుజుడు వెళ్తున్నారు. కుజుడు మేషంలోకి వెళ్ళినప్పటి నుంచి శని వీక్షణ కుజుడు మీద, కుజుడు 2 ఇళ్ల మీద కూడా ఉంటుంది. సో కుజుడు పూర్తిగా గ్రహము గృహములు కూడా శని ఆధీనంలోనే ఉంటున్నాయి కాబట్టి ఈ సమయం శనిపాలిత లగ్న జాతకులకి అమృతప్రదమైన సమయంగా ఉంటుంది. మీరు కొన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ కాలాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఉపయోగించుకోవచ్చు నేను మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది అండి ఈ నెలలో గ్రహముల యొక్క మార్పు. కానీ బుధ శుక్ర గురువు ముగ్గురు అస్తంగతం చెంది ఉన్నారు కాబట్టి కేవలం 6 గ్రహముల ప్రభావం మాత్రమే మనకు ఉంటుంది. ఇక రాహుకేతు ఛాయాగ్రహాలను కొంతవరకు పక్కన పెడితే మనకు పూర్తిగా ప్రభావం ఇస్తున్న గ్రహాలు 4 మాత్రమే: శని, కుజ, సూర్య, చంద్ర. ఇందులో శని వీక్షణకు కుజుడు పూర్తిగా దొరుకుతున్నారు కాబట్టి కుజుడు యొక్క ఫలితాలు గురుపాలిత జాతకులకు ఇబ్బందికరంగాను, శనిపాలిత జాతకులకు అనుకూలంగాను ఉంటాయి. కుజుడి కారణంగా గత 2-3 నెలలుగా ఇబ్బందులకు గురైన శనిపాలిత జాతకులు ఈ సమయంలో ఆ సమస్యల నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కుజగ్రహ శాంతులు ఇటువంటి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయం అమృతప్రదమైన సమయంగా ఉంటుంది. చాలా తేలిగ్గా శాంతులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. లేదా శనిగ్రహమే మీ చేత ఏదో ఒక రూపంలో కుజగ్రహం యొక్క దోషం నివారణ అయ్యే విధంగా ఏదో అయితే చేయించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు శనిపాలిత జాతకులు గృహములు కొనడానికి, కోర్టు కేసుల నుంచి బయటపడడానికి, పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కొంతవరకు సమస్యల నుంచి బయటపడడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. గురువు అస్తంగతం చెందారు కాబట్టి, కుజుడు కూడా పూర్తిగా శని వీక్షణకు దొరికారు కాబట్టి శనిపాలిత జాతకులకి సమస్యల నుంచి బయటపడడానికి కొంత అనుకూల సమయంగానే ఈ సమయాన్ని మనం చూడవచ్చు. ఇది అండి గ్రహముల యొక్క స్థితి, డిగ్రీలు, వీక్షణ, వీటికి సంబంధించిన వివరణ. దీంతో పాటు గ్రహముల యొక్క రాశి మార్పులకు సంబంధించిన వివరణ. ఇంకా మనం మొదట గత నెల రివ్యూ కొద్దిగా చెప్పుకొని ఈ నెలలో సమాజంలో ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో సమాజంలో ఏం జరగవచ్చు అనేది కొంచెం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కుజుడు శని వీక్షణకు దొరుకుతున్నారు కాబట్టి ఇది తెలుసుకోవడం అందరికీ చాలా అవసరమైన విషయంగా ఉంటుంది. సో మొదటగా మనం గత నెల రివ్యూ గురించి చెప్పుకొని తర్వాత సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గత నెలలో మనం చెప్పిన విషయం ఏంటంటే కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరగడానికి అవకాశం ఉందని మొట్టమొదటి చెప్పుకున్నాము. అదే సమయంలో ఒక విధంగా అనుకోని కొన్ని పనులు చేస్తే మనం అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయని చెప్పాము. ఆ పరిస్థితులు సమాజంలో గత నెల మనం గమనిస్తే ఖచ్చితంగా స్పష్టంగా కనిపించాయి. ఏపీ సీఎం గారి మీద ఎవరో రాళ్ళు విసరడం, ఆ కేసును వాళ్ళు వేరే విధంగా ఎదురు చూడడం, అది వేరే విధంగా జరగడం, కొన్ని కాంట్రవర్సీస్కి దారి తీయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే సీరియస్ అవుతుంది అనుకుని చేసిన కొన్ని పనులు కొంచెం హాస్యాస్పదంగా మారిపోవడానికి అవకాశం ఎక్కువగా కనిపించిన విధంగా మనకు సమాజంలో కనిపించింది. ఇది మొట్టమొదటి విషయం. క్రూర జంతువుల యొక్క దాడి, కుక్కల యొక్క దాడి, పిచ్చి కుక్కలు దాడి చేయడం, వీటి గురించి చెప్పుకున్నాము. ఇంకా హైదరాబాద్ శివారు ప్రాంతంలో చిరుతపులి ఒకటి హైవే పక్కనే, రోడ్డు పక్కనే తిరుగుతూనే కొద్ది రోజుల పాటు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండి కొంచెం భయానక పరిస్థితి అయితే అక్కడ ఏర్పడ్డాన్ని మనం గమనించాము. ఇంకా తెలంగాణలో జగిత్యాల జిల్లాలో అనుకుంటాను పిచ్చి కుక్కల స్వైర విహారం జరిగి కొంతమందిని కరిచాయి అన్న విధంగా నేనైతే గమనించాను. అదే సమయంలో తమిళనాడులో చాలా ఎక్కువ జరిగాయి. ఈ కుక్కల దాడి, కుక్కల వల్ల గాయపడడం, ఇవి ఎక్కువగా తమిళనాడులో జరగడాన్ని అయితే నేను గమనించాను. ప్రకృతి వైపరీత్యాలు అనేటివి ఏపీలో కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, తెలంగాణలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని గత నెలలోనే మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది. దీంతోపాటు కొంచెం కర్ణాటక కూడా ఇంకా మీదట హైలైట్ అవుతుంది అని చెబుతూ వచ్చాము. సో కర్ణాటకలో ఒక రాజకీయ నాయకుడు కొడుకు సంబంధించిన ఒక ఇబ్బందికరమైన కేసు బయట రావడం, దాంట్లో కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలు జరగడాన్ని మనం గమనించాము. ఇక వర్షాలకు సంబంధించి
తెలంగాణలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ వర్షపాతం ఒకేసారి పడడం, దీని కారణంగా ప్రజలు ఇబ్బంది పడడం, కొంత పంట నష్టం ఇవి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పాము. ఇంకా తెలంగాణలో వచ్చిన వర్షాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మిగిల్చాయి, పంట నష్టాన్ని మిగిల్చాయి అని మనం గమనించడం జరిగింది. సో ఇది గత నెలకు సంబంధించిన రివ్యూ. ఇంకా రాజకీయాలకు సంబంధించి ఎక్కువ విషయాలు నేను చెప్పలేదు, ఎందుకంటే ఈ నెలలో కొత్తగా రేజ్ అయ్యే ఇష్యూస్ ఏది నాకు కనిపించలేదు. కానీ కొన్ని ఇంకా ఎలక్షన్ల మూడ్ ఉంది కాబట్టి ఎంతో కొంత దానికి సంబంధించిన ప్రచారాల హోర్ అనేది మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఇది కొత్త విషయం అయితే కాదు, ఆశ్చర్యకరమైన విషయం కూడా కాదు, మనం చెప్పుకోవాల్సినంత సీరియస్ ఇష్యూ కూడా కాదు కాబట్టి చెప్పలేదు. ఇంకా అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ మీ ఓటును వేసి మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక విన్నపం. ఎట్టి పరిస్థితిలో ఓటు వేయకుండా అయితే ఉండొద్దండి. కాస్త ధర్మబద్ధమైన విధంగా ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లు వేయొద్దండి దయచేసి. ఈ కారణంగా మనమే ఇబ్బంది పడతాం. ఏ నాయకుడు తన జోబులో నుంచి కానీ తన ఆస్తుల నుంచి కానీ తెచ్చి ప్రజలకు పంచేది ఏమీ ఉండదు. మనకు 100 రూపాయలు ఇస్తున్నారు అంటే 1000 రూపాయలు మన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో లాక్కోవడానికే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకోండి. మనం ఉచితాలకు ఆశపడ్డామంటే అన్నిటి ధరలు పెంచుకోవడానికి పెరగడానికి మనమే కారణమవుతాము. కాబట్టి మన కష్టం మనకు తప్పదు. ఈ రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో ధరలు పెరగడం వల్ల మనకు ప్రభుత్వాల నుంచి వచ్చే ఉచితాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందని ఒకసారి ఆలోచించి మన పిల్లలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన, ప్రజలకు సరైన సదుపాయాలు మౌలిక వసతులు కల్పించగలిగిన ప్రభుత్వాన్ని మాత్రం ఎన్నుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఉచితాల వైపు ఆశపడ్డారంటే దానికి రెండింతలు మనం నష్టపోయే అవకాశం ఉందనే ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక విన్నపం. ఓకే అండి, ఇంకా మనం సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు అనే విషయం గురించి చెప్పుకుందాం. కొంత ఇబ్బందికరమైన నెలగానే మనం ఈ నెలని చూడాల్సి ఉంటుంది. ఇంకొక 2-3 నెలలు ఇవి కొనసాగే అవకాశం కూడా ఉంది. అత్యంత ఇబ్బందికరమైన కాంబినేషన్ ఒకటి ఈ నెల 2వ సగంలో ఏర్పడబోతోంది. దీని గురించి ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. శని యొక్క వీక్షణకు కుజుడు దొరుకుతున్నారు. శని, కుజ, రవి ముగ్గురు కూడా వృశ్చికంని చూస్తున్నారు. ఈ వృశ్చికం అనేది సహజభావ చక్రంలో 8వ ఇల్లు కావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా జరగడానికి సంకేతంగా చూపిస్తోంది. కుజుడు కంబస్ట్ అయ్యి ఉంటే కొంత సేఫ్ అయి ఉండేదేమో. ఇక్కడ కుజుడు కంబస్ట్ కాలేదు, కేవలం బుధ శుక్రులు ఇద్దరు మాత్రమే కంబస్ట్ అయ్యారు, గురువు కూడా కంబస్ట్ అయ్యారు. సో శుభకార్యాలకు, మంచి విషయాలకు, ధనానికి కారకత్వం తీసుకున్న గురువు కంబస్ట్ అయ్యి, కుజుడు కూడా అంటే ప్రపంచాన్ని రక్షించవలసిన సేనాధిపతిగా ఉంటూ రక్షణాధికారిగా ఉండాల్సిన కుజుడు కూడా శని వీక్షణలోకి వెళ్ళి తన ప్రభావాన్ని ఇవ్వాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను సూచించే విధంగా ఈ నెల ఉంటుంది. కానీ మొదటి 15 రోజులు కొంత సేఫ్గాను, రెండవ 15 రోజులు కొంచెం ఇబ్బందికరంగాను ఉంటుంది. కాకపోతే రాబోయే 3 నెలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉన్న నెలలుగానే చూడాల్సి ఉంటుంది. ఇది కేవలం 1 నెలదే కాదు, 3 నెలల ఫలితాన్ని మనం కొంతవరకు ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం కనిపిస్తోంది జరగబోయే గోచారం రీత్యా. ఓకే అండి, ఇంకా మనం ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మొదటి 15 రోజులు కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. రెండవ 15 రోజులు అత్యంత ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన స్థితిగా సంకేతంగా మారడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాదు, నెల మొత్తం ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. వాహన, విమాన, రైలు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్న నెల ఇది. ఆకస్మికంగానే జరుగుతాయి. మనం ఊహించని స్థాయిలో ఇబ్బంది, నష్టమైతే ఈ నెలలో ఉండబోతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంది. ఏదో జరిగిపోయింది, నష్టమైపోయింది, మునిగిపోయింది అనుకున్న చోట ఏమీ జరుగుండదు. కామన్గా లేచి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమీ జరగలేదులే, మనకేం కాదులే అనుకుని ఎవరైతే సేఫ్గా ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటారో వీళ్ళు నష్టపోయి ఉంటారు. ఇలాంటి కొన్ని విచిత్రమైన పరిస్థితులు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా కొన్ని సంఘటనలు మనకు లైవ్లో కనిపిస్తాయి. ఏంటంటే ఎవరన్నా మరణించారు అని చెప్పి, మరణించారు ఇంక లేదు అని చెప్పి పంపించేసి ఉంటారు. వీళ్ళని తీసుకెళ్లే సమయంలో వీళ్ళు లేచి కూర్చోవడం, అంటే మరణించిన వారు మరణించారు అని చెప్పిన తర్వాత లేచి కూర్చోవడం,
అంటే డాక్టర్స్ కానీ ఎవరైనా వీళ్ళకి ఏం లేదు, ప్రాణభయం ఏం లేదు, బాగుంది, మీరు సేఫ్గా ఉన్నారు, ధైర్యంగా ఉండండి అని చెప్పిన తర్వాత వీళ్ళు మరణించడం, ఇలాంటి సంఘటనలు ఈ నెలలో చూడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కనీసం ఒక 2-3 అయినా చూస్తాం. గత 1.5 సంవత్సరంలో జరిగిన కొన్ని పరిస్థితులను బేస్ చేసుకొని, గత 1.5 సంవత్సరం మనం ఎందుకు చెప్తున్నా అంటే గురువు రాశి మార్పు సమయంలో కూడా మనం చాలా ప్రత్యేకించి చెప్పాము. కరోనా సమయంలో జరిగిన కొన్ని ఇబ్బందికరమైన ఔషధాలని నిషేధించడానికి అవకాశం ఉంది, మనం చాలా సీరియస్గానే మనం చెప్పాము. ఇమ్మీడియట్గా కరోనా వ్యాక్సిన్లో 2 వ్యాక్సిన్స్లో ఒకటి అయిన ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఈ నెలలో రద్దు చేయడాన్ని మనం గమనించాము. సో ఇదే విధంగానే గత 1.5 సంవత్సరంలో జరిగిన మనకు తెలియని కొన్ని విషయాలు ఏంటి? రాజకీయ హత్యలు, పరువు హత్యలు, మోసాలు, వివాహేతర సంబంధాల కారణంగా కొన్ని హత్యలు చేసి వీళ్ళు ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేసి బాడీస్ని పూడ్చిపెట్టేసేసిన కొన్ని సంఘటనలు, ప్రపంచానికి తెలియకుండా తెర వెనుక జరిగిన కొన్ని కుట్రలు, ఇది ప్రపంచం మొత్తం చూస్తాం, మన దేశంలో కూడా కనిపించే అవకాశం ఉంది. సో మనకు తెలియకుండా దాచిపెట్టిన కొన్ని కుట్రలు, ప్రపంచానికి తెలియకుండా చేసేసాంలే ఇంక మనం తప్పించేసుకున్నాంలే అనుకున్న కొన్ని కుట్రలు, మోసాలు, హత్యలు, వీటికి సంబంధించిన రహస్యాలు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇవి బయటపడిన తర్వాత, ఇలా జరిగాయి తెలిసిన తర్వాత, తెలిసిన వీటి కారణంగా కొత్త ఆందోళనలు, కొత్త సమస్యలు, కొత్త గొడవలు, ఇవి బయటపడిన తర్వాత ఈ కారణంగా కొత్తగా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి అని ప్రజలు బయటకు రావడం, రోడ్ల మీదకి రావడం, గొడవలు చేయడం, ఆందోళన చేయడం, లేదా ఒకరి అంటే మా వాళ్ళని ఇలా చేశారని చెప్పి దానికి రివెంజ్ తీర్చుకోవడానికి కూడా ప్రజలు మళ్ళీ వెళ్ళి దాడులు చేయడం, కొంత గొడవలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న నెలగానే ఈ నెల కనిపిస్తోంది. ఇది రాజకీయపరమైన గొడవలు, ఇబ్బందులు, ఘర్షణలు ఉంటున్నాయి. సామాన్య ప్రజలకు సంబంధించిన ఇబ్బందికరమైన ఘర్షణలు, గొడవలు కూడా ఈ నెలలో కనిపిస్తాయి. ఎక్కువగా ఈ 1 నెల కాదు, ఇది 3 నెలలు కొనసాగడానికి అవకాశం ఉంది. ఇది గొడవలు, హత్యలు, మోసాలు, కుట్రలు, వీటికి సంబంధించిన విషయం. ఇక్కడ వివాహేతర సంబంధాలు, వివాహపరమైన సమస్యలు, ప్రేమల్లో మోసాలు, ఇవి కూడా కొత్తగా జరగడానికి, ఇంతకుముందు జరిగినవి బయటపడడానికి కూడా అవకాశం ఉంది. రెండవ విషయం ఏంటి? అతి పెద్ద తుఫాన్ ఒకటి తెలంగాణలో, కర్ణాటకలో కూడా అండ్ తమిళనాడులో కూడా మొత్తం 4 రాష్ట్రాలని ప్రభావితం చేయగలిగిన అతిపెద్ద తుఫాను ఒకటి ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది. అది పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 2 సమయాల్లో మాత్రమే రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫాను కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని గ్రామాలు ఊర్లతో సహా నీటి మునిగిపోవడం, కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడడం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యధిక నష్టాన్ని, ఇబ్బందిని కలిగించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో అంటే మనకు దక్షిణ భారతదేశంలోనే ఈ తుఫాన్ ఎక్కువగా ప్రభావం చూపడానికి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఇంకొన్ని ప్రాంతాల్లో అతిపెద్ద భూకంపాలు రావడానికి, కొంచెం ఆ భూకంపాలు వచ్చిన ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సునామీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ భూకంపం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో భూకంపం కొంతవరకు మన దేశంలో కూడా మనకి ఏదైతే రెగ్యులర్గా నేపాల్, పాకిస్తాన్ ఆ కార్నర్లో వస్తుందో ఇక్కడ కూడా కొంతవరకు అవకాశం కనిపిస్తుంది. భారతదేశంలో కూడా కొంతవరకు ఈ భూకంపానికి అయితే అవకాశం కనిపిస్తుంది. కానీ భారతదేశం కంటే ఎక్కువగా రెగ్యులర్గా భూకంపాలు వచ్చే దేశంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇది మళ్ళీ జపాన్లో కూడా భూకంపం రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితుల రీత్యా. భూకంపం కారణంగా కొంచెం పెద్ద స్థాయిలో, పెద్ద మొత్తంలోనే జన నష్టం, ప్రాణ నష్టం. జన నష్టం, వ్యక్తులు మరణించడం, ప్రాణ నష్టం, జంతువులు అతి తీవ్ర స్థాయిలో నష్టం ఉన్న సందర్భంలో మనుషులు, జంతువులు అన్నిటికీ కూడా కొంచెం విపత్తుకు సంబంధించిన సమయంగానే ఇది చూసుకోవాల్సి ఉంటుంది. పర్వత తీర ప్రాంతాల్లో ఉన్న ఊర్లకు కొంచెం ఇబ్బందికరమైన సమయంగా ఈ సమయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఏపీకి సంబంధించి చూస్తే ఒకటి తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ లేదా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది కాకుండా అంటే భూకంపం, తుఫాను ఇవి కాకుండా ఇంకేం జరగచ్చు అంటే అడవులకు నిప్పి పెట్టడం, కొండలు, పర్వతాలు కుంగిపోయి ఊర్లు ఆ శిథిలాల కింద చిక్కుకోవడం. సో పర్వత శిథిలాలు, పర్వత ప్రాంతాల కింద ఉన్న ఊర్లకు కొంచెం ఇబ్బందికరమైన సమయం. అదే సమయంలో ఈ అడవులకు నిప్పి పెడితే అడవుల్లో ఉన్న జంతువులు కూడా ఎక్కువ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో మరణించడానికి అవకాశం ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి అవకాశం ఉంది, కేవలం మన దేశం, మన రాష్ట్రం కాదు. ఇవి గత 3-4 నెలల నుంచి మనం చూస్తున్నాము. ఈసారి ఏర్పడే నిప్పు నెలల తరబడి రగులుతూనే ఉంటుంది. మంటలు తొందరగా ఆరవు, నెలల తరబడి ఈ కొండలు తగలబడుతూనే ఉంటాయి, అడవులు తగలబడుతూనే ఉంటాయి అనే విషయాన్ని ఈ నెలలో మనం
చూడటానికి అవకాశం ఉంది. జంతు నష్టం అయితే ఎక్కువగా ఉంటుంది. అడవులకు నిప్పు పెట్టిన కారణంగా అక్కడున్న మూగజీవులు, జంతువులు ఇవన్నీ మరణించడం కావచ్చు, లేదా వేరే రకమైన సమస్యలు, ఇబ్బందుల కారణంగా ఇప్పుడు మేకలు మేపుతూ ఉంటే గుంపు మొత్తం మరణించడం, గొర్రెలు మేపుతూ ఉన్న వాళ్ళకి గొర్రెల గుంపులు మొత్తం మరణించడం, ఆవులు మేపుతూ ఉంటే ఆవులకు విషాహారం ఇటువంటివి ఏదన్నా కొంచెం ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చి ఆ ఆవుల గుంపు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, కోళ్ళతో సహా ఇలా ఎక్కువ శాతం ప్రాణ నష్టం సంభవించడానికి అవకాశం ఉన్న నెలగానే ఈ నెల చూడాల్సి ఉంటుంది. ఏదో ఒక రకమైన సమస్య రావడం, లేదా వాటికి ఏదన్నా అనుకోని వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా రావడం, అవి అలా గుంపుగా మరణించడం వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువగా గురుపాలిత లగ్న జాతకులకు సమస్య ఎక్కువగా ఉన్న విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మేషలగ్నం వాళ్ళకి ఈ సమస్య మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు, కుక్కలు కరవడం, క్రూర మృగాల దాడి, ఎద్దులు, పెంపుడు జంతువులు మరణించడం, రైలు, విమాన ప్రమాదాలకు కూడా ఎక్కువగా అవకాశం ఉన్న నెలగానే ఈ నెల మనం చూడాల్సి ఉంటుంది. ఇది ప్రమాదాల రీత్యా. ఇంకా సామాజికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటే పోలీసు రంగం, రక్షణ రంగం, ఆర్మీ వీళ్ళ స్థావరాల మీద దాడులు జరుగుతాయి. అది ఉగ్రదాడ లేదంటే మనకు ఈ మావోయిస్టులు అంటున్నారు వీళ్ళు చేసే దాడ అనేది నాకు సరిగ్గా తెలియదు. కానీ ఎందుకంటే ఉగ్రదాడికి కొంచెం అవకాశం తక్కువగానే ఉంది. నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేసి కావాలని వీళ్ళ మీద దాడులు చేసే విధంగానే ఎక్కువగా గ్రహస్థితి గోచారం చెబుతోంది. కాబట్టి నమ్మకమైన వ్యక్తుల ద్వారానే దాడులు జరగడానికి, మన వాళ్ళే అనుకున్న వాళ్ళే దాడులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు, ఆర్మీ స్థావరాల మీద, పోలీసులు, రక్షణ రంగం, ఆర్మీ స్థావరాల మీద, వారి వాహనాల మీద కూడా దాడులు జరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మారణాయుధాలతో దాడులు చేయడం, మారణాయుధాలు ఉపయోగించి వ్యక్తుల్ని చంపడం, జంతువుల్ని చంపడం, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా మనల్ని మానసిక ఇబ్బంది, కొంచెం బాధాకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితులు కొన్ని సమాజంలో ఈ నెలలో చూసి ఇలాంటివన్నీ చూడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అని మనం బాధపడడానికి ఎక్కువగా అవకాశం ఉన్న నెలగానే ఈ నెల ఉంటుంది. కొంచెం ఇబ్బందికరమైన స్థాయిలోనే మరణాలు, హత్యలు జరగడానికి అవకాశం ఉన్న నెలగా ఈ నెలను చూడాల్సి ఉంటుంది. కేవలం ఈ నెలే కాదు, రాబోయే 2-3 నెలల్లో ఇటువంటివి ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే గురువు అస్తమించిన సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకస్మిక సంఘటనలు, ఆకస్మిక ఇబ్బందులు, ఆకస్మిక ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. 2 వర్గాల వాళ్ళకి శనిపాలిత జాతకులు ఏం సేఫ్ జోన్లో లేరు. కొంచెం సామూహిక సమస్యలు, సామూహిక ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో భగవత్ స్మరణ చేయకుండా, భగవంతుని నమస్కరించకుండా, భగవంతుని పాదాల దగ్గర ఉన్న కుంకుమ లేదా విభూది నుదుట ధరించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలోంచి బయట వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యొద్దండి. ఇది కొంచెం ఇబ్బందికరమైన నెలగా మనం చూడాల్సి ఉంటుంది. ఎవరికి ఇబ్బంది? శనిభుక్తి, కుజభుక్తి, రవిభుక్తి, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న ముగ్గురికి ఇబ్బందే. సో శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఓకే, అంత ఇబ్బంది అయితే లేదు. కానివ్వండి, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సమస్యలుగా ఉంటుంది. దీంతో పాటు వీటన్నిటితో పాటు దయచేసి స్త్రీలు, వివాహం కాని అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని ఒంటరిగా దయచేసి బయట ఎక్కడ వదలొద్దండి. కొంచెం ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు జరగడానికి నెలలో అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. సమాజంలో ఈ నెల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంది. ఇటువంటి తీవ్రమైన పరిణామాలు తప్పించి సాధారణ జీవితాలు, సాధారణ పరిస్థితులు కొంచెం సర్వసాధారణంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఇతరులని ఏ రకంగా మోసం చేయొచ్చు, ఇతరులను ఏ రకంగా ఏమార్చచ్చు అనే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరి జాగ్రత్తలో వారు ఉండండి. అత్యాశకు వెళ్ళొద్దండి. అత్యాశకు వెళ్ళారంటే మోసపోతారు. మీది కాని వస్తువు కానీ, మీది కాని ధనం జోలికి కానీ వెళ్ళొద్దు. దాని గురించి ఆశించద్దు, ఆలోచించద్దు. మీ కష్టం మీరు చేసుకొని, మీ అబద్ధంగా రావాల్సిన ధనం ఏదో తీసుకొని ఆ ధనాన్ని మాత్రమే మీ అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఏ మాత్రం ఏదైనా లబ్ధి కలుగుతాది అని అత్యాశ వైపు వెళ్ళారంటే, అంటే లాటరీ టికెట్లు కొనడం, లేదా క్యాసినోలు ఆడడం, లేదా ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా, జూదం, లాటరీ టికెట్లు, క్యాసినో, ఇటువంటి వాటికి వెళ్ళారంటే
ఎక్కువ మొత్తంలో నష్టపోవడానికి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి, ఈ కారణంగా కొంచెం ఆత్మహత్యల వరకు ప్రయత్నాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, భగవత్స్మరణ చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన కానీ, ఇష్టదేవత నామస్మరణ కానీ ఈ నెలలో మనల్ని ఎటువంటి సమస్యల్లో చిక్కుకోకుండా రక్షించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గ్రహాల దశాభుక్తులు జరిగే వాళ్ళకు పెద్దగా ఇబ్బంది ఉండదు. పాపగ్రహాల దశాభుక్తులు జరిగే వాళ్ళకి కొంతవరకు ఆరోగ్య సమస్యల కారణంగా అయినా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవన్ నామస్మరణ అనేది మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవత నామస్మరణ ద్వారా ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి, కొత్త సమస్యలు చిక్కుకోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయవలసిందిగా మన ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ సూచన. ఓకే అండి, ఇంకా మనం మాస ఫలితాలు ఏ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మేషలగ్నం వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ రాత్రి అంటే జూన్ 15 తెల్లవారుజాము వరకు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మేషలగ్నం వారికి నెల చాలా వేగంగా జరుగుతోందా, నిదానంగా జరుగుతుందో అర్థం కాని ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఉంటుంది. నెల మొదటి సగం ఒక రకంగాను, రెండవ సగం మరొక రకంగాను ఉండే అవకాశం ఉంటుంది. మొదటి 15 రోజులు శని వీక్షణలోకి బుధుడు వచ్చి కొంచెం ఇబ్బందికరమైన మనస్థితి అయితే ఏర్పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు పడని ఆహారం తీసుకొని ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు కొంచెం అనుకోకుండా ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు రావడానికి కూడా, అంటే గంట ముందటి వరకు బాగున్నారు, గంట లోపు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, వైద్యం తీసుకోవాల్సి రావడం, ఇటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏది వచ్చినా అప్పటికప్పుడు వచ్చే అవకాశం ఉంది. సమస్య వచ్చినా, మంచి జరిగినా, ఏది జరిగినా కూడా ఆకస్మికంగా అప్పటికప్పుడే జరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో ఏది వచ్చినా సరే ఏదో అన్ని మంచికే అనే ఆలోచనతో అయితే ఉండద్దు. ప్రతి విషయాన్ని ఆచితూచి 100 సార్లు ఆలోచించిన తర్వాతే ఇది చెయ్యాలా వద్దని అయితే మాత్రం ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని చేయండి. పంచమాధిపతి అయిన రవి 2లో ఉంటున్నారు. ఆయన ఒక్కరి సహకారంతోనే ఈ నెల మొత్తం లాగాల్సి ఉంటుంది. సో కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఇది మంచా చెడా, చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇలా ఆలోచించిన తర్వాతే చేయండి. ఆలోచనలు కూడా సహకరించడం కొంచెం కష్టమే, ఎందుకంటే పంచమాన్ని మళ్ళీ శని చూస్తున్నారు, పంచమాధిపతి యొక్క ఇంకొక చూపు కూడా శని చూస్తున్నారు. కాబట్టి సమస్యలను మీరు అంచనా వేయడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. రోడ్డు దాటే సమయంలో ఇబ్బందులు పడడం, కింద పడడం, కొంచెం ప్రమాదాల వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెట్లు దిగే సమయంలో పైనుంచి కింద పడడానికి, రోడ్లు దాటే సమయంలో కొంచెం ఇబ్బంది పడడానికి, కాళ్ళకు పాదాలకు గాయాలు కావడానికి, శరీరానికే గాయాలు కావడానికి, కొంచెం ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడానికి, ఏదైనా పని చేసే చోట శరీరానికి గాయాలు కావడానికి, ఎక్కువగా ఆరోగ్య సమస్యలతోనూ, శారీరక నలతతోనూ, నీరసం నిస్సత్తువతోనూ ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. వీలైనంత వరకు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. శరీరానికి రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ డైట్ అనేది ఇస్తూనే ఉండండి. కొంచెం శరీరానికి శక్తి అనేది అందిస్తే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో అనారోగ్యకరమైన ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండడమే ఈ నెల మొత్తం మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త. ఏమాత్రం మీకు పడని ఆహార పదార్థాలు తీసుకున్నా ఫుడ్ పాయిజన్ కారణంగా రోజుల తరబడి ఇంకా మంచం మీద పడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వీళ్ళకు కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఈ నెలలో రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఈ నెల కొంచెం ఇబ్బందికరమైన నెలగాను, ప్రమాదకరమైన నెలగాను ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత అనేది సేఫ్గా ఉన్నట్టు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా గృహంలో పరిస్థితి, సమయానికి కావాల్సిన ఆహారం దొరకడం, ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. కొంచెం శని లగ్నాధిపతిని చూస్తున్న కారణంగా ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకున్నా అంటే చాలా విషయాలు మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఎటొచ్చి సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు, ఇప్పటికే ఏదైతే శని కారణంగా చేసుకోకూడని చెడలవాట్లు, దురలవాట్లకు లోనైన వాళ్ళు, వీళ్ళకి కొంచెం ప్రమాదాలు ఎక్కువగా ఉన్న నెలగానే నెల ఉంటుంది. మద్యపానం, ధూమపానం, ఈ గంజాయి అంటే మత్తు పదార్థాలు, వీటి కారణంగా
కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవడానికి, ముఖ్యంగా మద్యపానం కారణంగా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. పడని ఆహార పదార్థాలు కానీ, పడని ఈ పానీయాలు అంటే మద్యపానం ఇటువంటి వాటికి కానీ వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కువ సమస్యలు మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకి ఈ నెల కనిపిస్తున్నాయి. సో మద్యపానం కారణంగా ఈ నెల కొంత ప్రాణ సంకట పరిస్థితి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన పరిస్థితులన్నీ యథావిధిగా ఉంటున్నాయి. అంటే ఉద్యోగం చేసే చోట కానీ, ధనం విషయంలో కానీ, గృహంలో కానీ అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. కేవలం అనారోగ్యం కారణంగా, ముఖ్యంగా ఆకస్మికంగా వచ్చే అనారోగ్యం కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో ఈ మద్యపానం ఇటువంటి దురలవాట్లు, చెడులవాట్లు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నారంటే ఈ నెలను మెల్లగా లాగేసేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ మాత్రం మనం పొరపాటు చేసినా ఆ పొరపాటు ప్రాణ సంకటంగా మారడానికి అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, అంటే రెగ్యులర్ ట్రావెల్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకునే వాళ్ళకి అంత సమస్య కనిపించట్లేదు కానివ్వండి, కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కళ్ళు మూచి తెరిచే లోపల అది కొంచెం ప్రమాదాల వైపు తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారస్తులకి ఈ నెలలో నష్టం తప్పితే లాభం అంటూ ఏమీ లేదు. కాబట్టి వ్యాపారంలో లాభాల వైపు ఆశించడం కంటే స్థిమితంగా ఉండడం అనేది కొంచెం మీకు మనశ్శాంతి కలిగించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్య లేదు. కొత్తగా వచ్చే ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మధ్యమ ఫలితాలు, అంటే ఉన్నది యథావిధిగా కొనసాగడానికి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖలో, రక్షణ రంగంలో, ఆర్మీ ఈ విభాగాల్లో పనిచేసే వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. మీ చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండండి. కొంచెం మీరంటే పడని వాళ్ళు మీ మీద దాడులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మిమ్మల్ని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా కార్నర్ చేసి ఇబ్బంది పెట్టాలని అయితే ప్రయత్నాలు అయితే అన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఈ నెలలో మీరు వాళ్ళకు దొరకడానికి అవకాశం ఉంది. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇది కేవలం పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళకి మాత్రమే. ఇంకా మనం ఇంకో విషయం కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే గురువు రాశి మార్పు సమయంలో ఇంకో విషయం చెప్పాము, విద్యుత్ సంబంధ సమస్యలు విద్యుత్ తయారు చేసే చోట వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో విద్యుత్ తయారు చేసే సంస్థల్లో పనిచేసే వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. పని చేసే చోట్లలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సిందిగా మేషలగ్నం వాళ్ళకి సూచన. ఇంకా విద్యార్థులకు మధ్యం ఫలితాలే ఉంటున్నాయి. కొత్తగా వచ్చే అనుకూలత కానీ, కొత్తగా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఏమీ లేవు. ఉన్నవి యథావిధిగా కొనసాగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. రుణదాతల ఒత్తిడి అనేది మొదటి 15 రోజుల్లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రెండో 15 రోజుల నుంచి అది ఫ్రీ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి రుణాల కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మొదటి 15 రోజులు కొంత ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా అది ఎవరి స్థాయిలో వాళ్ళు సమాధానాలు చెప్పుకోవడమో, తీర్చే ప్రయత్నం చేయడమో, లేదా ఎప్పుడు తీరుస్తారో చెప్పడమో అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా డబ్బు చేతికి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అండి మేషలగ్నానికి సంబంధించి ఈ నెలలో శుభగ్రహముల యొక్క సహకారం చాలా తక్కువగా ఉంది. మేషలగ్నానికి కుజుడు పూర్తిగా శని ఆధీనంలో ఉంటున్నారు, గురువు అస్తమించున్నారు. ఇంకా చాలా ఓపికగా అయితే ఉండండి. ఆవేశపడద్దు, తొందరపడద్దు. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేయవలసిందిగా మేషలగ్న జాతకులకి సూచన. ఇంకా సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన ఈ నెల మీకు ఉన్న అన్ని సమస్యల నుంచి ఎంతో కొంత బయటపడడానికి సహకారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యారాధన చేసుకుంటూ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో అనుకూలతలు ఏర్పడడానికి, వచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి వృషభ లగ్న జాతకులకి మే 14వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి జూన్ 14 రాత్రి 15 తెల్లవారుజామున రాత్రి వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఉన్నంతలో ఎంతో కొంత మంచి అనుకూలత అనేది జరుగుతుంది అంటే అది కేవలం వృషభ లగ్నం వాళ్ళకి మాత్రమే, మిగిలిన అందరికంటే కూడా. లగ్నంలోకి సూర్యుడు వచ్చి గురువు అస్తమించి ఉన్నారు, అంతవరకు సంతోషం. శుక్రుడు ఇప్పటికే అస్తంగతం చెంది ఉన్నారు. తర్వాత బుధుడు వస్తే ఆయన కూడా అస్తంగతం చెందుతారు. మొదటి 15 రోజులు బుధుడు ఫ్రీగా ఉంటున్నారు. రెండవ 15 రోజులు బుధుడు కూడా అస్తంగతం చెందబోతున్నారు. నెల మొత్తం కొంతవరకు అనుకూలంగా ఉన్న విధంగానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొదటి 15 రోజులు బుధుడు యొక్క సహకారం అందుతుంది. రెండవ 15 రోజులు కుజుడు శని వీక్షణలోకి వచ్చేస్తున్నారు. సో బుధుడు అస్తంగతం చెందిన సమయంలో
కుజుడు శని వీక్షణలో ఉండడం, గురువు అస్తమించి ఉండడం, రవి శుభగ్రహం కావడం. ఒక్క వృషభ లగ్న జాతకులకు మాత్రం ఈ నెలలో మనం పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో పూర్తిగా అనుకూలత ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీ జన్మజాతకంలో ఉన్న అనుకూలతను బట్టి. సో గృహంలో అనుకూలత, గృహ మార్పు ఏదైనా చేసే ఆలోచన ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే లగ్నాధిపతి అస్తమించిన నాలుగవ ఇంటి అధిపతి లగ్నంలో ఉంటూ దశమాధిపతి చతుర్థాన్ని చూస్తున్నారు కాబట్టి గృహ మార్పుల వరకు అంటే ఇల్లు మార్చడం వరకు చేసుకోవాలనుకుంటే వృషభ లగ్న జాతకులు చేసుకోవచ్చు. ఎందుకు కుజుడు రెండిళ్ళు కూడా శని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, గురువు కూడా అస్తమించారు కాబట్టి ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది గృహ మార్పుల కోసం వృషభ లగ్న జాతకులకి. కొంచెం ఫుడ్ పాయిజన్ కావడానికి, ఆహారం విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఎంత కుజుడు రెండిళ్ళని శని పట్టుకున్నా కుజుడు ఏడును చూస్తున్నారు. అనుకూలత ఎంత ఉందో ముఖ్యంగా ఫుడ్ విషయంలో, ఆహారం విషయంలో ప్రతికూలత కూడా అంతే ఉంటుంది. మీకు పడని తిండి తిన్నారంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశంగా ఉంటాయి. నెలను చూడాల్సి ఉంటుంది. దీనికి తోడు బీపీ వంటి ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది ఆహారం కారణంగా మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. కుజుడు శనికి దొరకడమే ఇక్కడ అదృష్టం. ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ విధంగా కుజుడు శని యొక్క 3వ చూపుకు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, భూమికి సంబంధించిన తగాదాలు ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నా, భూమికి సంబంధించి వేరే ఎక్కడైనా సమస్యలు ఉన్నా ఈ నెలలో మీరు కూర్చున్నారంటే ముఖ్యంగా 1వ తేదీ తర్వాత ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి 100కు 100% అవకాశం ఉంటుంది. భూ తగాదాలు, భూ సమస్యలు, భూమికి సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారం కోసం ఈ నెల వృషభ లగ్న జాతకులు కూర్చున్నారంటే, మాట్లాడారంటే రాజీ పడి సమస్య పరిష్కారానికి కోర్టు బయటనే సమస్య పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న నెలగానే ఈ నెలను మనం చూడవలసి ఉంటుంది. ఎవరైనా ఇటువంటి సమస్యలు ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసిందిగా వృషభ లగ్న జాతకులకు సూచన. ఒక్క వృషభ లగ్నమే కాదు, శనిపాలిత లగ్న జాతకులందరికీ కూడా భూ సంబంధ సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న నెలగానే ఈ నెలని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల వృషభ లగ్నానికి సంబంధించిన రక్షణ రంగం, పోలీసు, మిలిటరీ ఈ రంగానికి సంబంధించిన అందరికీ ఉద్యోగంలో పూర్తి స్థాయి అనుకూలతలు, ప్రమోషన్స్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయితే ఈ నెలలో పూర్తిగా ఉంటున్నాయి. అది మీరు కోరుకున్న విధంగా మీకు అనుకూలంగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వృషభ లగ్నం వాళ్ళు తీసుకోవాల్సిన ఏకైక జాగ్రత్త ఏంటి అంటే, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో పాటు జీవిత భాగస్వామితో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీరు స్త్రీ అయితే భర్త విషయంలో, పురుషులైతే భార్య విషయంలో ఏ మాత్రం అనవసరంగా అక్కడ పోయి చేయబెట్టినా, అనవసర విషయాల్లో మీరు వాగ్వివాదం స్టార్ట్ చేసినా అది గొడవలకు దారి తీయడానికి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శని, కుజ, రవి 7ని చూస్తున్నారు. శని, రవి మీకు అనుకూలమైనా కూడా కుజుడు చూస్తున్నారంటే అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఇబ్బందికరంగా మార్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో, జీవిత భాగస్వామితో చర్చలు చేసే సమయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. సేమ్ టైం కొంచెం విహారయాత్రలు ఇటువంటివి చేసే సమయంలో ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏదో ఒక ఇబ్బంది అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మరీ ప్రమాదాలు అని చెప్పగలిగిన స్థాయిలో లేదు కానివ్వండి, ఎంతో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకు మించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న ఏకైక లగ్నం వృషభ లగ్నం మాత్రమే. అనుకూల సమయాన్ని అంటే ఏకఛత్రాధిపత్యం అనేది ఈ నెలలో మీరు చూసే అవకాశం ఉంటుంది. ఈ అనుకూల సమయాన్ని మరింత అనుకూలంగాను చిన్నపాటి ఇబ్బందుల్ని రాకుండా చూసుకోవడానికి సూర్యారాధన మీకు ఈ నెలలో అన్ని విధాలుగా అనుకూలతనిస్తుంది. సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణం, ప్రతిరోజు ఆలయానికి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ప్రతిరోజు శివాలయం ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల ఈ అనుకూలత మరిన్ని రెట్లు ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓకే, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మిథున లగ్నం వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 14 అర్ధరాత్రి 15 తెల్లవారుజాము వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మిథున లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే శుక్ర, గురు, బుధ మూడు గ్రహాలు అస్తంగతం కంబస్ట్ అయి ఉన్నాయి. ప్రభావం చూపే గ్రహాలు ఒక 4-5 గ్రహాలే ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళ ప్రభావం రీత్యానే మనం ఫలితాలు చూడాల్సి ఉంటుంది. మధ్యమ ఫలితాలు ఇచ్చే నెలగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శని పూర్తి స్థాయిలో కుజుడిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి నెల మొదటి 15 రోజులు ఒక విధంగాను, రెండో 15 రోజులు ఒక విధంగాను ఉంటుంది. కానీ నెల మొత్తం
వ్యాపారపరమైన లాభాలు పూర్తి స్థాయిలో ఉన్న నెలగానే చూడాల్సి ఉంటుంది. ఖర్చు ఉన్నా కూడా ఖర్చు కంటే ఎక్కువగా లాభాలు ఉంటున్నాయి కాబట్టి సంతోషంగా మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు, విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటున్నాయి. ఇంకా ఏదైతే గురువు 12లోకి వచ్చారో గురువు అస్తంగతం కారణంగా గురువు యొక్క నెగిటివ్ ఈ నెలలో పొందట్లేదు. సేమ్ టైం శుక్రబుధుల యొక్క అనుకూలత కూడా పొందట్లేదు. ఎటొచ్చి పొందే అనుకూలత ఏంటంటే 11వ ఇంటి అధిపతి 11లో శనికి దొరికారు కాబట్టి వ్యాపారస్తులకు పూర్తిస్థాయి అనుకూలంగా ఉన్న నెలగానే చూడాల్సి ఉంటుంది. ఇంకా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి అంటే మీకు అనుకోకుండా మీరు ఎదురు చూడని ఊహించని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్న బహుమతులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకంటే పెద్దవాళ్ళు మీకు ఎంతో కొంత సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించని వ్యక్తులు మీకు వచ్చి కొత్తగా పరిచయం అవుతారు. ఈ కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల మీకు అనుకూలత లాభం కలగదగిన నెలగానే ఈ నెలలో మీరు చూడాల్సి ఉంటుంది. మనం ఊహించలేని స్థాయిలో అనుకూలతలు ఈ నెలలో దుర్లాభంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అనుకూలతతో కలిగిన నెలగానే ఈ నెలను చూడాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు ఈ నెలలో మీకు అనుకూలిస్తాయి. స్నేహితులు కొత్తగా స్నేహితులు అయ్యే వాళ్ళతో కూడా అనుకూలమే ఉంటుంది ఈ నెలలో. మాటతో జాగ్రత్తగా ఉండండి. కొంచెం మాట కారణంగా సమస్యలు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడద్దు. 1కి 2 సార్లు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే అనుకూలతతో మీరు కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అయ్యి కొంచెం మాట జారారు అంటే కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇప్పుడు మీరు మాట్లాడే మాట కారణంగా ఇప్పుడు ఓకే వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కానివ్వండి, భవిష్యత్తులో మీరు ఈ మాట కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మాట ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఇది ఇప్పటికీ మంచిదే, భవిష్యత్తులో కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. నెల 2వ సగం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అంతవరకు కుజుడు రాహును హోల్డ్ చేస్తున్నారు కాబట్టి రాహు యొక్క అనుకూలత పొందడం కష్టమే. కుజుడు శని వీక్షణలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు జూన్ 1 నుంచి కొంతవరకు అనుకూల పరిస్థితులు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైన ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. బుధుడు అస్తంగతం చెందున్నారు. కొంచెం శరీరం నలత నీరసం బలహీనత ఇలా ఉంటాయి. రవి శని కుజ ముగ్గురు 6ను చూస్తున్నారు. ఆరోగ్యం కోసం ఖర్చులు అయితే పెట్టాల్సి ఉంటుంది. కొంచెం ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్త తీసుకోండి. ఇంకెలాగూ వేసవి కారణంగా కూడా కొంచెం నీరసం నిస్సత్వ ఎలాగూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఖర్చులు ఇబ్బందులు మినహా ఈ నెలలో పెద్దగా వేరే సమస్యలు కనిపించట్లేదు. ఒకవేళ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే రుణదాతల ఒత్తిడితో రుణదాతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో వారికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి అయితే ఉంటుంది. తీర్చుతారా అంటే ఎంతవరకు తీర్చుతారని అయితే చెప్పలేం కానివ్వండి. రుణదాతలు వచ్చి దగ్గర కూర్చొని కడతారా లేదా అని అయితే కూర్చోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు లేదా రుణదాతల ఒత్తిడి ఈ రెండిట్లో ఏదో ఒక ఇబ్బంది అయితే ఈ నెలలో కొంచెం సివియర్గానే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మినహాయిస్తే వేరే సమస్యలు ఏవి పెద్దగా ఉండట్లేదు. సో మీ వ్యక్తిగత సమస్య ఏదో దాన్ని అనుసరించి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శివారాధన పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఒక ఆనందంతో అదృష్టంతో కూడిన నెలగానే ఈ నెలను మీరు చూడాల్సి ఉంటుంది. ఇది అండి మిథున లగ్నానికి సంబంధించిన సూర్యుడు వృషభ సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందుకే నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచార మాస ఫలితాలు మే 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి కర్కాటక లగ్నానికి ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉంది ఈ నెలలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మారారు అనుకూలత ఇస్తుంది అని మనం గత నెలలో చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ అనుకూలత ఈ నెలలో మనం పొందట్లేదు. ఇన్ కేస్ అనుకూలతకు మించిన ఇబ్బంది ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. రెండు రెట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవడానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొదటి 15 రోజులు ఆరోగ్యపరమైన సమస్యలతోనూ గృహంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. రెండవ 15 రోజులు గృహంలో ఆరోగ్యం విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. రెండే విషయాలు జరుగుతాయి. ఒకటి మొదటి సగం ఆరోగ్యం విషయంలో గృహం విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రెండవ సగం ఇవి రెండు అనుకూలంగా వస్తాయి. అంటే ఆరోగ్యం విషయం గృహం విషయం కొంచెం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పూర్తి స్థాయి ఇబ్బంది ఉంటుంది. నెల మొత్తం వ్యాపారం విషయంలో పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటున్నాయి. లాభాలు ఉండట్లేదు, నష్టం సంగతి తెలియదు. వ్యాపారమే జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం చికాకు కోపం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంచెం ఇబ్బందికరమైన నెలగానే నెల ఉంటుంది. సో ఈ నెల ఇబ్బంది అనేది మనం
యథాతథంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రకమైన మార్పులు చేర్పులకు అవకాశం లేదు. పోలీసు, రక్షణ, ఆర్మీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఏ రకమైనా కానివ్వండి, విద్యుత్ శాఖ వీటికి సంబంధించిన ఏ రంగమైనా కానివ్వండి, ఉద్యోగపరమైన చిక్కులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పై అధికారుల ద్వారా ఒత్తిడి, కక్ష సాధింపు ఎప్పటి నుంచో మీరు దొరికితే మిమ్మల్ని సాధించాలని వాళ్ళు కాసుకొని కూర్చొని ఉన్నారు. ఈ నెలలో ఆ సాధింపు ఎంత అంటే ఉద్యోగం వదిలేద్దామా అనేంతవరకు వస్తుంది. ఉద్యోగం కోల్పోవడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైన సమస్య మీ స్థాయికి మించి, మీ మానసిక స్థితికి మించి తట్టుకోలేనంత ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి పూర్తిగా అవకాశం ఉంది. నెల మొత్తం విపరీతమైన చిక్కులు చీకాకులతో, ఉద్యోగపరమైన సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం వ్యాపారస్తులకు కూడా ఇంచుమించి ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి ఇబ్బందులు, ఈ ట్యాక్సులు సరిగ్గా కట్టలేకపోవడం, ఐటీఆర్ విషయంలో ఏదైనా ఇబ్బందులు రావడం, కొంచెం అన్ని రకాలుగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా చిక్కులు సమస్యలతో కూడిన నెల కానీ నెలలు మీరు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా 1వ తేదీ తర్వాత ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకురా ఈ ఉద్యోగంలో చేరామని, ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నామని ఇబ్బంది పడేంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కర్కాటక లగ్నానికి సంబంధించిన ఉద్యోగ వ్యాపారస్తులు ఇద్దరికీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క మార్గం ఉంది. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండి. కుంకుమార్చన చేయించి తెచ్చి ఇంట్లో పెట్టుకొని కుంకుమ ప్రతిరోజు నుదుట ధరించి మీకు నచ్చిన, మీరు ప్రతిరోజు స్మరించదగిన దైవనామాన్ని వదలకుండా నిరంతరం స్మరణ చేస్తూ ఉండండి. ఈ భగవన్నామం మాత్రమే మిమ్మల్ని ఈ నెల రాబోయే సమస్యల నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. శుభగ్రహ దశాభుక్తులు జరిగే వాళ్ళకు పెద్దగా ఇబ్బందులు లేవు కానివ్వండి. పాపగ్రహ దశాభుక్తులు జరిగే వాళ్ళు, ఏ పాపగ్రహమైనా కానివ్వండి, శని, శుక్ర, బుధ, రవి, ఏ పాపగ్రహానికి సంబంధించిన దశాభుక్తి అయినా సరే మీరు అత్యంత ఇబ్బందికరమైన చిక్కుల్లో చిక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న నెల ఉంటుంది. కాబట్టి కేవలం లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన మాత్రమే మిమ్మల్ని ఈ నెల ఏ రకమైన సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండడానికి అన్ని విధాలా మార్గం చూపించే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా అనుకూలత ఏర్పరిచే అవకాశం ఉంది. సమస్యల్లో చిక్కుల్లో చిక్కుకోకుండా బయట పడేయడానికి మనకు సహకరించే అవకాశం ఉంటుంది. ఎక్కువ విషయాలు లేవు, వచ్చేటి 1-2 విషయాలే. కానీ ఉద్యోగం, వ్యాపారంలో చిక్కులు ఉంటే ఇంకా జీవితం మొత్తం స్తంభించిపోయిన విధంగానే ఉంటుంది. బుర్ర పనిచేయదు, ఏం చేయాలో అర్థం కాదు, సమస్యకు పరిష్కారం కూడా కనిపించదు. కాబట్టి కేవలం దైవారాధనతో మాత్రమే సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కర్కాటక లగ్న జాతకులకి సూచన. ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటున్నాయి. సమస్య అంతా వృత్తి చేసే చోట, వ్యాపారం చేసే చోట. సో వృత్తి, ఉపాధి, వ్యాపారాలు చేసే స్థలంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మీకు ఆలోచనలు కూడా సహకరించవు. కాబట్టి దైవానుకూలతతో, దైవారాధనతో మాత్రమే ముందడుగు వేయవలసిందిగా కర్కాటక లగ్న జాతకులకి సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి సింహలగ్నం వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం, ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక సింహలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే రవి 10లోకి వచ్చారు. ఇంతవరకు నిజంగా సంతోషించాల్సిన విషయం. లగ్నాధిపతి అయిన రవి 10లోకి వచ్చి తన యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. గురువు అస్తంగతం చెందినా కూడా లగ్నాధిపతి 10లో ఉండడం అనేది అదృష్టం. కాబట్టి వృత్తిపరమైన అనుకూలత, కొత్తగా వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలత ఉండే అవకాశం ఉంటుంది. స్థల మార్పుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అంటే స్థల మార్పు, ఊరి మార్పు, వేరే ఊర్లకు వెళ్ళడం, ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, వీటి కారణంగా కూడా వేరే చోట్లకు మారడం, వీటికంతా కూడా పూర్తిగా అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వెళ్ళిన చోట మీకు కావాల్సిన విధంగా అకామిడేషన్ దొరకడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దొరికే ఇల్లు కానీ, మీరు ఉండే స్థలం కానీ మీకు అంత సహకరించకపోవచ్చు. ఇబ్బందికరంగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏ రకమైన ఇబ్బందులు అయితే ఉండట్లేదు. కాకపోతే గృహంలో సౌకర్యాలు లేమితో కొత్త గృహం దొరకడం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలా ఏదో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న నెలగా సింహలగ్నం వాళ్ళు ఈ నెలను చూడాల్సి ఉంటుంది. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, విద్యుత్ శాఖ వీటిల్లో పనిచేస్తున్న సింహలగ్న జాతకులకి
ఉద్యోగపరమైన చిక్కులు కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని కక్ష సాధింపు చేయడానికి, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే చోట కానీ, ఉద్యోగపరమైన చిక్కులు కానీ, తక్కువ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాంటెడ్గా కార్నర్ చేసి ఏదో ఒక రకంగా మిమ్మల్ని వ్యక్తిగత ద్వేషంతో, వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ పనులు చాలా ఉత్సాహంగా పరిగెత్తి పనులు చేస్తారు. పనులు చాలా వేగంగా జరుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ చకచక ఈ సమయంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే మిగిలిన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి మీ పనులు పూర్తి చేసుకోవడానికి, ఎప్పటి నుంచో సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ ఆగిపోయిన పనులను పూర్తి చేసుకోవడానికి ఈ నెలలో ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలమైన సమయంగానే ఈ సమయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగం విషయంలో శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళు కావచ్చు, రాహు దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించిన పాపగ్రహ ధాన్యాన్ని దానం చేయడం కానీ, ఆవులకు పెట్టడం కానీ చెయ్యండి. శని రాహు సంబంధ పదార్థాలు, ఆహార పదార్థాలను దానం చేసే ప్రయత్నం చేయండి. ఈ కారణంగా మీకు శని మరియు రాహు కారణంగా వస్తున్న గోచార మరియు దశాభుక్తుల కారణంగా వస్తున్న ఇబ్బందులు కొంచెం తగ్గుముఖం పట్టాయంటే మీ కార్యక్రమాలు మరింత వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దైవ సూర్యారాధన ద్వారా మీ యొక్క ఆరోగ్య వృత్తిపరమైన అనుకూలత పెంపొందింప చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించుకోవాల్సిందిగా సింహలగ్న జాతకులకు సూచన. శని రాహువులకు మాత్రం ఎంతో కొంత చిన్నపాటి శాంతి పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళండి. నువ్వుల నూనె దానం చేయడం, మినుములు ఇవి దానం చేయడం, లేదా కుక్కలకు మినపగారెలు తీసి పెట్టడం, ఇలా ఏదో ఒకటి చిన్నపాటి పరిహారాలు అయితే శని రాహువులకు చేసుకుంటూ వెళ్ళారంటే వేరే రకమైన సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా మీ కార్యక్రమాలు మీరు నిరంతరంగా నిరాటంకంగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సూర్యారాధన ఈ నెలలో అనుకూలతను కలిగించే నెలగా సింహలగ్న జాతకులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇదేంటి సింహలగ్నానికి సంబంధించిన సూర్యుడు వృషభ సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి కన్యా లగ్నం వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 15 వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక కన్యా లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఒక పూర్తి స్థాయిలో అనుకూలత కలిగిన నెలగానే ఈ నెలలో చూడాల్సి ఉంటుంది. కొంతవరకు శారీరక నీరసం ఇవి ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మినహాయిస్తే అష్టమాధిపతి అయిన కుజుడు శని వీక్షణకు అష్టమంలోనే దొరుకుతున్నారు. 3లో కూడా శని వీక్షణ కుజుడు మీద ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క పూర్తి నెగిటివ్ తగ్గుతోంది. కాబట్టి ఇంకా గురువు కూడా అస్తమించారు. కాబట్టి పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న నెలగానే ఈ నెల కన్యాలగ్నం వారు చూడాల్సి ఉంటుంది. ఒక్క వ్యాపారస్తులకు మాత్రం కొంతవరకు నష్టాలు కనిపిస్తున్నాయి తప్ప మిగతా అన్ని విషయాల్లో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పాత రుణాలు తీర్చుకోవడానికి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న రుణ సమస్యలు, శత్రు సమస్యలు, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఇంచుమించు సంవత్సరం తర్వాత అనుకూలత కలిగిన నెలగా ఈ నెలను మనం చూడాల్సి ఉంటుంది. కుజుడు తన ప్రభావాన్ని పూర్తిగా మీకు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇంకా జీవిత భాగస్వామితో గొడవలు, మనస్పర్ధలు ఉన్నవాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల ఈ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అనుకూలం అవకాశం లభిస్తుంది. కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారానికి 100కు 100% అవకాశం ఉన్న నెలగానే ఈ నెలను చూడాల్సి ఉంటుంది. కొంచెం చికాకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపం తెచ్చుకోవద్దు. మాటలు కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఎంత మనకు అనుకూలంగా ఉంది అని మనం మాట్లాడినా మాట కొంచెం చురుగ్గాను పదునుగాను రావడానికి అవకాశం ఉంది. మాట కారణంగా ప్రస్తుతం మీరు ఇబ్బంది పడకపోయినా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏంటంటే కుజుడు 2ని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళకి మిమ్మల్ని ఏమి అనడానికి కుదరకనో తర్వాత చూసుకుందాంలోనే వాళ్ళు వెళ్ళారంటే ఈ మాట మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట మాత్రం చాలా వరకు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఏ మాత్రం మీరు ఇప్పుడు నోరు జారినా మనకు అవకాశం ఉంది అని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి గేలి చేసి మాట్లాడినా ఈ మాట యొక్క
పర్యవసానం మీరు భవిష్యత్తులో కొంచెం పెద్ద మూల్యంలోనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. సమస్యల్లో అయితే ఇప్పుడు కోరికొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న సమయంలో మనం కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం కానీ, ఎక్కువగా మాట్లాడి కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ లేదు. కాబట్టి ఉన్న అనుకూలతలను ఆస్వాదించండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా మనకు దొరికారు అనుకొని ఇప్పుడు మీరు ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఇప్పుడు మీరు పెట్టే ఇబ్బందులు తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. కక్ష సాధింపు చర్యలు కన్యా లగ్నం వారికి మంచిది కాదు. ఎంతటి వారికి ఒక రోజు వస్తుంది అనే ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని, అంటే అవతల వాళ్ళు ఈరోజు మనకు దొరికారని మనం ఇప్పుడు ఇబ్బంది పెట్టామంటే భవిష్యత్తులో వాళ్ళకు మనం ఏదో ఒక రకంగా దొరకకుండా పోము. మనం ఏదైతే ఇప్పుడు చేస్తామో ప్రతిదీ వెంటనే వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు శనికి కుజుడు దొరికి మీకు అనుకూలత ఏర్పడి ఉండొచ్చు. కేవలం 6 నెలలు తిరక్కనే అదే శని కుజుడికి దొరికి కుజుడు స్తంభించిన కుజుడికి శని దొరుకుతారు. ఖచ్చితంగా మనం చేసిన దానికి 2 రెట్లు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దొరికిన వాళ్ళను కూడా దయచేసి అయిపోయింది అని పంపించే ప్రయత్నం చేయండి. కానీ ఎవరైనా మీకు దొరికారు అనుకొని కక్ష సాధింపు చేశారు అంటే ఖచ్చితంగా మీరు దీనికి 2 ఫలితాన్ని ఇదే సంవత్సరంలో వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన కక్ష సాధింపు చర్యలు ఈ సంవత్సరం ప్రస్తుతం ఇప్పుడున్న స్థితిలో కన్యా లగ్నం వారికి మంచిది కాదు. దొరికిన అనుకూలతను ఉపయోగించుకుంటూ వెళ్ళిపోవాల్సిందిగా కన్యా లగ్న జాతకులకు సూచన. బట్ మీకైతే అవకాశం దొరుకుతుంది, ఇతరులు మీ చేతికి దొరుకుతారు. మీకు ఎవరైతే నచ్చరో వాళ్ళు మీ చేతికి దొరుకుతారు. వాళ్ళని సాధించే ప్రయత్నం అయితే చెయ్యొద్దండి. ఈ కారణంగా మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ మీ అనుకూలతను మీరు సద్వినియోగపరుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందిగా కన్యా లగ్న జాతకులకి సూచన. శివారాధన పూర్తి స్థాయిలో అనుకూలతనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఈ నెల కొంచెం తక్కువే. కానీ ఇబ్బందులు అయితే అంటే కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి శివారాధన చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా కన్యా లగ్న జాతకులకి సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత తులాలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి తులాలగ్నం వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక తులాలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే అనుకూలత ప్రతికూలత 2 సమంగా ఉన్న నెలగా తులాలగ్నాన్ని చూడాల్సి ఉంటుంది. శనికి కుజుడు ఇంట్లోనే కుజుడు దొరకడం పూర్తి స్థాయిలో అనుకూలత అయితే, అష్టమంలో గురువు అస్తమించినా కూడా రవి అష్టమంలో ఉండడం ప్రతికూలత. అదే సమయంలో మీ లగ్న అష్టమ నవమ ద్వాదశాధిపతులైన బుధ శుక్రులు కూడా అస్తమించి ఉండడం మరొక మైనస్గా మనం చూడాల్సి ఉంటుంది. అనుకూలత ఎంత ఉందో ప్రతికూలత అంతే ఉంది. అనుకూలత ఏంటి అంటే విద్యార్థులకు, వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న నెలగా ఈ నెల చూడాల్సి ఉంటుంది. ఇంకా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉత్తీర్ణత సాధించారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి ఏ రకమైన ఆటంకం సమస్య లేకుండా 1కి 2 లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం విషయంలో మాత్రం కొంచెం చిక్కులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. 1వ తేదీ తర్వాత చిన్నపాటి ఆటంకాలు, ఇబ్బందులు, పని చేసే చోట ఏదో ఒక అంటే సమయానికి చేయలేకపోవడం, ఇలా ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ వేరే సమస్యలు ఏమీ లేవు. ఉద్యోగం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఉద్యోగం కోల్పోతామని కానీ సస్పెండ్ అవుతామని కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. చిక్కులు చికాకులు అయితే వృత్తి చేసే చోట ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వ్యాపారస్తులకి మాత్రం 100కు 100% పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన ఆటంకాలు, అడ్డంకులు లేకుండా ఈ నెలలో పూర్తి స్థాయిలో లాభాలు చూడడానికి అవకాశం ఉన్న నెలగానే చూడాల్సి ఉంటుంది. ఇంకా సమస్య అంతా ఎక్కడ వస్తుంది అంటే అష్టమంలో ఉన్న రవి కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, కళ్ళు మంటలు ఎక్కువగా ఉంటాయి, మాట కొంచెం దుడుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట కారణంగా గొడవలు తెచ్చుకోకుండా అయితే చూడండి. ఏ మాత్రం గొడవల జోలికి వెళ్ళారా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉన్న అనుకూలతను సద్వినియోగపరుచుకుంటూ వెళ్ళండి తప్పితే కొత్త సమస్యలు అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఏ మాత్రం మీరు నోరు జారినా ఇది గొడవలుగాను పోలీస్ కేసులకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మాటతో జాగ్రత్తగా ఉండండి. మాట కారణంగా సమస్యలు తెచ్చుకోకుండా ఉండండి. ఈ 2 పనులు అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాల్లో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉన్న అనుకూలతను సద్వినియోగపరుచుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఈ నెలలో మీరు సమస్యల జోలికి వెళ్ళరు అనే విషయం మాత్రం 100కు 100% వాస్తవం. పంచమాధిపతి చాలా బలంగా పంచమంలో ఉంటూ సప్తమాన్ని 11ను కూడా చూస్తున్నారు. కాబట్టి
మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అనుకూలతను పొందే నెలగానే ఈ నెలను చూడాల్సి ఉంటుంది. తులా లగ్నానికి సంబంధించి ఎటొచ్చి మాట సమయానికి ధనం చేతికి అందడంలో కొంత ఇబ్బంది, ఈ 2 సమస్యలు మినహా వేరే సమస్యలు ఏమీ లేని నెలగానే ఈ నెలను చూడాల్సి ఉంటుంది. 80% దాదాపు 70% కంటే ఎక్కువగా అనుకూలత ఉంటుంది ఈ నెల గోచారీత్యా తులాలగ్నం వాళ్ళకి. ఆరోగ్యం విషయంలోనూ అకారణ కోపం ద్వేషం విషయంలోనూ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శివారాధన మీకు పూర్తి స్థాయిలో అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. శివారాధన చేసుకుంటూ మీ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించుకోవాల్సిందిగా తులాలగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి వృశ్చిక లగ్నం వారికి ఈ నెల ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మద్యం ఫలితాలు ఇచ్చే నెలగానే ఈ నెల చూడాల్సి ఉంటుంది. సప్తమంలో దశమాధిపతి అయిన రవి ఉన్న కారణంగా చేసే పనులు వృత్తి వ్యాపారం విషయంలో కొంతవరకు అనుకూలత ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే చోట లేదా పని చేసే చోట కొన్ని ఆటంకాలు చికాకులు అయితే ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. దీనికంటే ఎక్కువగా ఈ నెల వృశ్చిక లగ్నం వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్యలు. లగ్న షష్టాధిపతి అయిన కుజుడు శని వీక్షణకు 6లోనే దొరుకుతున్నారు. ఇప్పటి వరకు చాలా బలంగా గట్టిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్న పలంగా ఏదో ఒక అనారోగ్యానికి లోబడి కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి, ముఖ్యంగా బ్యాక్ పెయిన్కు వెన్నునొప్పికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అది హై బీపీ కూడా కావచ్చు, లేదా రక్త సంబంధ సమస్యలు కావచ్చు, లేదా ప్రమాదాలకు గురి కావడం కావచ్చు, ఏదో అనుకోని సమస్యల్లో చిక్కుకొని గాయపడడం కూడా కావచ్చు. ఏదో ఒక రకంగా వైద్య ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. నెలలో అనారోగ్యం కారణంగా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరంటే పడని వాళ్ళకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు నచ్చని వాళ్ళకు మీరు ఈ నెలలో ఏదో ఒక రూపంలో వాళ్ళకు దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని సాధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, గాయపరచడానికి, దాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ శత్రువులు మీకోసం కాసుకొని ఉన్నారు. వాళ్ళకు మీరు ఇప్పుడు చాలా తేలిగ్గా దొరకడానికి అవకాశం ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో, శత్రువులు అంటే ప్రతిసారి ఆయుధాలు ఇలా అని కాదు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా కావచ్చు. మీరు ఏదైనా ఒక చిన్న విషయంలో ఎదుటి వాళ్ళకు దొరికిపోవడం కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఆ సాకు పెట్టుకొని సాధిస్తూ ఉండడం, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం, ఇలా కూడా కావచ్చు. రహస్యాలు శత్రువులకు తెలిసి వాళ్ళు మిమ్మల్ని ఇప్పటి నుంచి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంటే పడని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ శత్రువులు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. మీరంటే నచ్చని వాళ్ళు ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ నెలలో ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. గృహం నుంచి కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేదా ఇంట్లో ఎవరికి అనారోగ్యం కారణంగా ఇబ్బంది పెట్టడం, హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి రావడం, వీటికి కూడా అవకాశం ఉంటుంది. కొంచెం ప్రమాదాలకు కూడా అవకాశం ఉన్న నెలగానే ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెట్లు దిగడం, కొండలు ఎక్కి దిగే సమయంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. గాయాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువగా అనారోగ్యం కారణంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్న నెలగానే నెల ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎంత వీలైతే అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వృశ్చిక లగ్న జాతకులకి సూచన. ఇంకా విద్యార్థులకి, వ్యాపారస్తులకి కూడా మధ్యం ఫలితాలే ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో అనుకూలత కానీ పూర్తి స్థాయిలో ప్రతికూలత కానీ లేదు. కొంచెం ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్న నెలగానే ఈ నెల ఉంటుంది. అది ఆ ఖర్చులు ఆరోగ్యం కోసం కూడా కావచ్చు. ఎటొచ్చి దైవానుకూలత ద్వారానే మీరున్న సమస్యలు పరిష్కరించుకోవాలి. కాబట్టి లగ్నాన్ని సూర్యుడు చూస్తున్న కారణంగా కొంతవరకు అనుకూలంగా ఉందనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో సూర్యారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేసుకుంటూ మీకు ఏ దైవనామం బాగా ఇష్టంగా గౌరవించదగినగా ఉంటుందో ఆ దైవనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా, ఒకవేళ ఏదైనా సమస్యల్లో చిక్కులుకున్నా అందులోంచి తేలిగ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న అనుకూలతను సద్వినియోగపరుచుకుంటూ కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండాల్సిందిగా వృశ్చిక లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా ధనుర్లగ్న జాతకులకి సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మే 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మిశ్రమ ఫలితాలు ఇవ్వదగిన నెలగానే నెలను చూడాల్సి ఉంటుంది. సూర్యుడు శని వీక్ష నుంచి బయటపడి 6లోకి వెళ్తున్నారు అనే ఒక్క సంతోషం మినహా వేరే రకమైన అనుకూలతలు ఏవి పెద్దగా లేవు. ఇన్ని రోజులు అనుకూలత ఇస్తూ వచ్చిన కుజుడు
4 నుంచి 5లోకి వెళ్ళి మళ్ళీ శని వీక్షణలోకి వెళ్తున్నారు. గురువు అస్తంగతం చెంది ఉన్నారు. ఒక్క సూర్యుడు మినహా ఈ నెలలో ధనుర్లగ్నానికి అనుకూలతలు ఇచ్చే గ్రహాలు ఏవి పెద్దగా ఉండట్లేదు కాబట్టి ఉన్న ఒకే ఒక్క గ్రహం ద్వారానే ఈ సమస్యలో చిక్కులుకోకుండా ఉండే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఆలోచనలు సహకరించవు. పిల్లల కారణంగా పిల్లల ఆరోగ్యం విషయంలో పిల్లల యొక్క ప్రవర్తనతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇబ్బందికరమైన నెలగానే ఉంటుంది. కొంచెం మద్యపానం ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బందుల్లో చిక్కులుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఆలస్యం కావడం, ప్రయాణాల్లో చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ నిత్యకృత్యంగా నిరంతరాయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు, మధ్యం ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఖర్చులు కూడా 2-3 రకాలుగా ఉంటున్నాయి కానీ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. ఒక చోట పెట్టాల్సిన ఖర్చు 2-3 చోట్ల పెట్టడం, ఒక చోట చేయాల్సిన పని 2-3 చోట్ల చేయడం, ఇలా పూర్తిగా కొంచెం కన్ఫ్యూజన్తో కూడుకున్న నెలగానే ఈ నెల ధనుర్లగ్నానికి ఉండే అవకాశం ఉంటుంది. పెట్టే ఖర్చు మాత్రం సద్వినియోగం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉన్న నెలగా మనం ఈ నెలను చూడాల్సి ఉంటుంది. కొంచెం శని 12ని చూస్తూ మన చేత దుర్వినియోగం చేయించే ప్రయత్నం చేసిన సూర్యుడు కుజుడు కూడా 12ని చూస్తున్నారు కాబట్టి ఖర్చులు అయితే ఉంటున్నాయి. ఆ ఖర్చు సద్వినియోగం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఖర్చులు పెట్టడానికి అవకాశం కనిపిస్తున్నాయి. సో లగ్నాధిపతి అస్తమించారు కాబట్టి కొంచెం తీపి పదార్థాలు అవి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారంటే శరీరానికి కావాల్సిన శక్తి అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖ, రక్షణ రంగం వీటిలో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. మిగిలిన వేరే ఉద్యోగస్తులకు పెద్దగా సమస్యలు ఏమీ ఉండట్లేదు. ఉన్న సమస్యలు మీరు చాలా తేలిగ్గా పరిష్కరించుకుంటూ వస్తారు. ఆ ఒక్కటి మాత్రమే ఈ నెలలో మీకున్న అనుకూలత. రుణాలు తీర్చాలనుకునే వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. లేదా కొత్తగా లోన్ల కోసం ప్రయత్నం చేయాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. సో రుణ సంబంధ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే అనుకూలించే నెల. మిగతా అన్ని విషయాల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసేవాళ్ళు, చికాకు పెట్టడం, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఏదో రకమైన శారీరకపరమైన నలత, మానసికమైన ఇబ్బందులు, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, చికాకులు ఎదుర్కోవడం వీటికి ఎక్కువగా అవకాశం ఉన్న నెలగానే ఈ నెలను ధనుర్లగ్న జాతకులు చూడవలసి ఉంటుంది. ఈ నెలలో పూర్తి స్థాయిలో అనుకూలించే దైవారాధన సూర్యారాధన మాత్రమే. సూర్యారాధన చేసుకుంటూ అవకాశం, ఆసక్తి ఉన్నవాళ్ళు లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ నెలలో వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ముఖ్యమైన నిర్ణయాలన్నీ జూన్ 1లోపే తీసుకోండి. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఇంకా తర్వాత ఒకటి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటే ఇబ్బందుల కారణంగా మనం కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయవలసిందిగా ధనుర్లగ్న జాతకులు సూచన. ఇంకా సూర్యారాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మీ ఇష్ట దైవారాధన, అనుకూల దేవతారాధన చేసుకుంటూ నిత్యం వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండడానికి, వచ్చే సమస్యల పరిష్కారం కోసం కూడా అవకాశం, అనుకూలత ఉంటుందని అర్థం చేసుకోవాల్సిందిగా ధనుర్లగ్న జాతకులకి సూచన. ఓకే, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత మకర లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మకర లగ్న జాతకులకి మే 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మకర లగ్నానికి సంబంధించి చూసుకుంటే శని వీక్షణ నుంచి గురువు బయట వెళ్ళారు, ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది అని మనం చెప్పుకున్నాము. కానీ ఆ గురువు అస్తమించడం ఒక అనుకూలత అయితే, ఆ గురువు అస్తమించడానికి కారణమైన సూర్యుడు 4లో శని వీక్షణ కట్టుబడి ఉన్న కారణంగా మరింత అనుకూలత ఉండింది. ఇప్పుడు ఆ సూర్యుడు 4 నుంచి బయటపోయి 5లోకి వెళ్తున్నారు, కానీ గురువు అస్తమించే ఉంటున్నారు. ఈ నెలలో ఇంకొక బోనస్ ఏంటి అంటే కుజుడు శని వీక్షణలోకి వెళ్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అనుకూలతలు కలుగుతున్న నెలలుగానే మనం మకర లగ్న జాతకులు చూడవలసి ఉంటుంది. 4వ ఇంటి అధిపతి 4లో శని వీక్షణ కట్టుబడ్డం అత్యద్భుతమైన అనుకూలత 1వ తేదీ తర్వాత. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు పూర్తి స్థాయిలో అనుకూలత, లాభాలు ఇవ్వదగిన నెలగానే ఈ నెల ఉంటుంది. ఇంకా గృహములు కొనాలన్నా, అమ్మాలన్నా, భూములు కొనుగోలు చేయాలన్నా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా కూడా ఈ నెలలో పూర్తి స్థాయి అనుకూలంగా ఉంటుంది. సో ఈ విషయంలో ఏ రకమైన అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ, వద్దని చెప్పేవాళ్ళు కానీ, కాదని చెప్పేవాళ్ళు కానీ ఉండరు. మీరు ఏది చెప్తారో అదే ఫైనల్ అనే విధంగానే ఈ నెల ఉంటుంది. వచ్చి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా అంటే ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి
మధ్యం ఫలితాలు మాత్రమే ఉంటున్నాయి. రోజు అనుకూలత, ఒకరోజు ప్రతికూలత ఉన్న నెలగా చూడాల్సి ఉంటుంది. విద్యార్థులకి అంత అనుకూలంగా ఏమీ లేదు. ఈ నెలలో ఏదైనా పరీక్షలు అవి ఎదుర్కోవాల్సి వస్తే కొంచెం మీరు ఎదురు చూసిన ఫలితాలు పొందకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి. గృహ మార్పులు ఇది ఏదైనా చేసుకునే ఆలోచన కానీ ఉంటే, ఇంకా శుక్రుడు అస్తమించారని మీరు ఆగే ఆలోచన కానీ లేకపోతే కళ్ళు మూసుకొని ఈ నెలలో గృహప్రవేశం గృహ మార్పులు ఇటువంటివి చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. అద్దె ఇళ్లలో మారడానికి ఏ రకమైన సమస్యలు లేవు కాబట్టి, ఇంకా కొత్త ఇల్లు కొనుగోలు అమ్మకాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గృహ మార్పుల వరకు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏదైనా చెయ్యాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా సమయానికి ధనం చేతికి అందుతుంది. ధనపరమైన ఇబ్బందులు ఏవీ లేవు. అదే సమయంలో మీ నెల మాత్రం మీరు ఏది చెప్తారో అదే శాసనం అనే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట కారణంగా అన్ని రకాల అనుకూలతలు పెంచుకోదగిన నెలగానే ఈ నెల మకర లగ్న జాతకులు చూడవలసి ఉంటుంది. ఇది అండి మకర లగ్నానికి సంబంధించిన సూర్యుడు వృషభ సంచార ఫలితాలు. కొంచెం ఆలోచనల విషయంలో మాత్రం స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు అనుకూలత వస్తుంది కదా అని ఇంకొక వైపు ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారంటే భవిష్యత్తులో మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనతో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద అనవసరంగా కోపగించుకోవడం వంటివి చెయ్యొద్దు. ఈ కారణంగా పిల్లలు మీకు కొంత దూరం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొంచెం ప్రేమతో వ్యవహరించే విధంగా ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఇది అండి మకర లగ్నానికి సంబంధించిన సూర్యుడు వృషభ సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం శివారాధన పూర్తి స్థాయిలో అనుకూలతలను ఇస్తుంది. శివనామ స్మరణ చేసుకుంటూ మీ యొక్క దైనందిన కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సిందిగా మకర లగ్న జాతకులకు సూచన. ఏంటి వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి కుంభలగ్న జాతకులకు ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మే 14వ తేదీ నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలే ఉండే అవకాశం ఉంటుంది. ఉన్న అనుకూలత ఏంటంటే ముఖ్యంగా భూములు కొనుగోలు చేయాలనే వాళ్ళు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. అదే సమయంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటువంటివి చేసే వాళ్ళకు కూడా కొంత అనుకూలత ఉండే అవకాశం ఉంటుంది. మార్పులు కానీ ఊరి మార్పు, బయట ఊర్లకు వెళ్ళడం ఇవి అంత అనుకూలంగా ఏమీ లేవు. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. కొంత ఇబ్బందికరమైన నెలగానే ఈ నెలను ఉద్యోగస్తులు చూడవలసి ఉంటుంది. ఎవరికి ఆరోగ్యం బాగలేకపోవడం, ఆరోగ్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవి అయితే కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకంటే చిన్నవారితోనూ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళతోనూ మీకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సహకారం పూర్తిగా మీకు ఉండే అవకాశం ఉంటుంది. వారి కారణంగా అనుకోని ఆకస్మిక లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీరి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఎటొచ్చి ప్రయాణాల్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, గృహ మార్పు ఇవి అనుకూలమైతే కాదు. వీటి కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. పంచమాధిపతులైన శుక్రబుధులు అస్తమించి ఉన్నారు. సేమ్ టైం గురువు కూడా అస్తమించి ఉన్నారు. కాబట్టి వారి ద్వారా మనం అనుకూలత కానీ ప్రతికూలత కానీ పొందడానికి ఈ నెలలో అవకాశం లేదు. ఇంకా లగ్నాధిపతి అయిన శని లగ్నంలోనే ఉన్న కారణంగా అన్ని పనులు ఆచితూచి బాధ్యతగా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎటొచ్చి ఉద్యోగం చేసేవాళ్ళు మీ కింద పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. మీ కింద పని చేసేవాళ్ళు లేదా మీతో పాటు పని చేసేవాళ్ళు మీకు దొరుకుతారు. సహోద్యోగులు కావచ్చు, మనకంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నెల చేశారంటే దొరుకుతారు ఖచ్చితంగా. ఈ నెల మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటే ఎక్కువ రోజులు గ్యాప్ లేదు, 6 నెలలు తిరగకుండా వాళ్ళ ద్వారా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఒత్తిడి, మీ సమస్య, మీ ప్రెజర్ మీ దగ్గరే పెట్టుకోండి. ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. ఈ ప్రయత్నం చేశారంటే ఇమ్మీడియట్గా రియాక్షన్ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 6 నెలలు తిరగకముందే వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిరిగి సాధించడానికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చినా మీ కింద పనిచేసే వాళ్ళని కానీ, మీతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయొద్దండి. ఏ మాత్రం మీరు ఇప్పుడు దొరికారు కదా సాధించారో ఎక్కువ రోజులు గ్యాప్ లేదు, చాలా తొందరలో వాళ్ళ ద్వారా మళ్ళీ మీరు తిరిగి ప్రతీకారం అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఈ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే కుంభలగ్నం వాళ్ళకి ఈ నెలలో వేరే సమస్యలు అంటూ ఏమీ లేవు. కొత్త సమస్యలు రాకుండా చిక్కులుకోకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫలితాలు ఉండట్లేదు. ఈ నెలలో 2-3 విషయాలే జరుగుతాయి. 2-3 విషయాల్లోనే మంచో చెడో జరిగిపోతుంది. కుటుంబంలో, గృహంలో గొడవలు, సమస్యలు రాకుండా అయితే చూసుకోండి. వచ్చాయంటే ఇంక అవి కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కోపం తగ్గించుకోవడం అనేది ఈ నెలలో మీకు అత్యంత అవసరమైన విషయం.
శివారాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. శివారాధన చేసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ మీ దైనందిన కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సిందిగా కుంభలగ్న జాతకులకి సూచన. లేదండి వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాసి ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. చివరిగా మీన లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు వృషభ సంచారాన్ని అనుసరించి మీన లగ్న జాతకులకి మే 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక నెల రోజులు ఎటువంటి ఫలితం ప్రభావం ఉంది అని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక ఇబ్బందికరమైన నెలగానే ఈ నెలను మనం చూడవలసి ఉంటుంది. ఏ వైపు నుంచి ఏ రకంగా అనుకూలత లేని నెల, ప్రతికూలత కూడా ఏ రకంగా ఎటువైపు నుంచి వస్తుందో తెలుసుకోలేని ఒక నెలగానే మనం చూడవలసి ఉంటుంది. ధనపరమైన సమస్యలు, రుణపరమైన సమస్యలు, రుణదాతల ఒత్తిడి, ఆరోగ్యపరమైన సమస్యలు, ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒక స్థాయికి మించిన చికాకులు చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరమైన నీరసం నిస్సత్వ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తీపి పదార్థాలు పడేవాళ్ళు కొంచెం ఎక్కువగా మీరు ఇంట్లో తీపి పదార్థాలు తయారు చేసుకొని ఆహారంలో తీపి పదార్థాలను నిత్యం భాగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి 15 రోజులు ఓకే, ఆరోగ్యం విషయంలోనూ పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. జూన్ 1వ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో చిక్కులుకోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ధనం సమయానికి చేతికి అందక ఇబ్బందులు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మీకు ఇవ్వరు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇంకెప్పుడు ఇస్తారని. సో వాళ్ళకి సమాధానం చెప్పలేము, వీళ్ళని గట్టిగా అడగలేము. ఏం చేయాలో అర్థం కాని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఈ నెలలో చిక్కులుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో గురువు కూడా అస్తమించిన కారణంగా మనకు సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ నెల మన భారం మొత్తం భగవంతుడి మీద వేసి మాత్రమే నడవాల్సి ఉంటుంది. దయచేసి ఎవరి మీద అనవసరంగా కోపం తెచ్చుకోవద్దండి. ఈ కోపం తెచ్చుకోవడం వల్ల మీకున్న కొద్దిపాటి అనుకూలతలను కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను కోపగించుకోవడమో విసుక్కోవడమో చెయ్యవద్దు. ఈ కారణంగా ఓకే, అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితేనే మీరు విసుక్కున్నా కోపగించుకున్నా కూడా మీరు ఈ కారణంగా కొత్త సమస్యల్లో చిక్కులుకోవడానికి, వాళ్ళు మరింత ఇబ్బంది మిమ్మల్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సాధించాలని, దొరికితే ఇబ్బంది పెట్టాలని కాచుకొని ఉన్నవాళ్ళు ఇది ఒక సాకుగా తీసుకొని ఇప్పటికిప్పుడు ఆ సమస్య పరిష్కారం చేస్తారా లేదా అని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియక మరింత ఇబ్బందుల్లో చిక్కులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి మీద విసుక్కోద్దండి. కొంచెం ఓపికగానే అందరికీ సమాధానాలు చెప్పి పంపించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకు కూడా అయ్యా తర్వాత రేపు నెలలో మాట్లాడతామని మాత్రం చెప్పండి. తర్వాత ఏదో ఒక అవకాశం అయితే లభిస్తుంది. ఒక చంద్ర సంచారం మినహా వేరే అనుకూలత అంటూ ఈ నెలలో వేరే ఏది ఉండట్లేదు. మీన లగ్నానికి సంబంధించి మహాలక్ష్మి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల వారిని ప్రార్థన చేసుకుంటూ మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించవలసిందిగా కోరుకొని ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం వల్ల మీకున్న సమస్యల నుంచి కొంచెం బయటపడడానికి అవకాశం లభిస్తుంది. సో అమ్మవారిని నమ్మి అమ్మవారి ఆరాధన చేసుకోండి. మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రతిరోజు ఒక 10 నిమిషాలకు మించి పట్టదు. చేసుకోవడం వల్ల మీకు సమస్యల పరిష్కారానికి మార్గం కనిపించే అవకాశం ఉంటుంది. ఎక్కువ విషయాలు లేవు, ఉన్నవన్నీ ఈ నెలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన ఈ నెలలో మీకు రాబోయే సమస్యల నుంచి పరిష్కారం చూపించి కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండేదానికి సహకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యల పరిష్కారానికి మాత్రమే అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేయండి. కొత్త సమస్యల్లో చిక్కులుకోవద్దు. ఎటువంటి ప్రయోజనం లేదు, ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం మినహా. ఓకే, ఇది అండి మీన లగ్నానికి సంబంధించిన సూర్యుడు వృషభ సంచార ఫలితాలు. ఈ నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.